అన్న ఎలా ఉందన్న? బాగుంది, కానీ నేను కుమార్ ఆంటీ గారి ఫుడ్ కోసం వచ్చాను. భీమవరం నుంచి వచ్చాను నేను. బట్ ఇక్కడైతే లేదు, ప్రజెంట్ తీస్తుంది ట్రాఫిక్ ఇష్యూస్ వల్ల. తెలంగాణ పోలీసు సో వీళ్ళు ఏంటంటే వాడికి మొత్తం ఏం జరిగిందో నాకు తెలీదు. సో ఆవిడైతే లేరు ఇక్కడ. సో నేనైతే భీమవరం నుంచి వచ్చా ఫుడ్ తిన్నామని. ఓన్లీ ఫుడ్ కోసం వచ్చాను నేను. సో ఇక్కడైతే ఆవిడ లేరు, అదేనండి షాపు. సో చూసి ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా? ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం చేయడం. ఇప్పుడు ఇక్కడ టేస్ట్ చేస్తున్నారు కదండి, ఇదేంత రేట్ ఉంది? అక్కడ ఎంత? అక్కడైతే మొత్తం నాన్ వెజ్ అంతా ఆల్ మిక్స్డ్ ఏదో ఉంటుందంట, దాన్ని తిందామని వచ్చాను. ఇదైతే 120 రూపీస్ పక్కన తీసుకున్నాను నేను. ఈ ప్రాబ్లం అనేది యూట్యూబ్లో పెట్టడం వల్లే ఆవిడ అందరికీ ఇది ఇచ్చిన వల్ల అంతే, అందుకని ఏం లేదు నాన్న. ఇంకోటి ఏంటంటే రేట్లు కూడా ఎక్కువ అని అంటున్నారు కదా. రేట్లు ఏమి ఎక్కువ లేవు నాన్న, ఏంటంటే వస్తువుల రేట్లు కూడా పెరిగినాయి కదా, ఆయిల్ రేట్లు, బియ్యం రేట్లు అన్నీ పెరిగినాయి కదా, దాని నుంచే పెట్టుకున్నారు. వాళ్ళ కష్టం రావాలి కదా, దాని నుంచే పెట్టారు రేట్లు. ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నారు ఎలా? ఆవిడ రేట్లు పెంచి ఒక 20 రోజులు 15 రోజులు అయింది అంతే. అప్పటి వరకు 100 రూపీస్. మీకు ఒకటి తెలుసా, ఆవిడ ఎవరికైనా కడుపు నిండా అన్నం పెడద్ది. ఎలాగనుకున్నారు, ఈ క్రౌడ్ లేకముందు, ఈ యూట్యూబ్ వాళ్ళు లేకముందు ఒక లేబర్ అనేటోళ్ళు, కష్టపడేటోళ్ళు ఈవిడ దగ్గరకు వచ్చి తినేటోళ్ళు భోజనం. ఎందుకంటే నాన్ వెజ్ ఒకసారి వేసినా వెజ్ వేసుకుని కడుపు నిండా తినండి అమ్మ అని చెప్పేది. ఎలాంటి మగవాళ్ళైనా కనీసం ఒక ప్లేట్కి డబ్బులు ఇచ్చైనా 2 ప్లేట్లు రైస్ తినేవారు ఈవిడ దగ్గర. ఈ యూట్యూబ్ వాళ్ళు వచ్చాకే ఆవిడని తీసి బయట వేసారు అంతే, అంతకనే సో మెయిన్ గా యూట్యూబే కారణం. అవునమ్మా అంతే, అంతకనే ఏం లేదు. ఆ సినిమా వాళ్ళు కూడా ఎక్కువ ప్రాబ్లం, సినిమా వాళ్ళు రావడానికి కూడా అలాగే కారణం, యూట్యూబ్ వాళ్ళే కారణం నాన్న. ఆవిడ ఎప్పుడు పెట్టే చెయ్యి ఆవిడది. మీతో ఎలా ఉండేది వాళ్ళు? ఎవరితోనే బాగానే ఉంటారమ్మా. ఆవిడ ఒకడు వస్తే ఏదో ఒకడు గొడవది ఏదో వస్తుంది, ఏదో అమ్ముకుంటుంది, వెళ్ళిపోతుంది. ఇగో 13 సంవత్సరాల నుంచి కూడా ఆవిడదే గిరాకీ ఎక్కువ ఈ గల్లీలో ఎప్పుడూ. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత కాదు, ఇప్పుడు వచ్చిన తర్వాతే తగ్గిపోయింది ఆవిడది. ఎందుకనుకున్నారు, ఆవిడ పెరిగిపోయి ఆవిడని ఇచ్చేయనివ్వట్లా. లేకుంటే రోజుకి ఆవిడ 150 కిలోలు, 170, 200 కిలోలు రైస్ వండిన రోజులు కూడా ఉన్నాయి. టైమింగ్స్ ఎలా ఉండేది? 11ంటికి వచ్చేటోళ్ళు, 11, 12 సాయంత్రం ఇక్కడే ఉండేవారు. కొండాపూర్లో ఉండేటోళ్ళు ఉదయం 11ంటికల్లా వచ్చేవారు రెడీ చేసుకుని. రావడంతో 4ంటికల్లా చక్క పెట్టుకుని వెళ్ళిపోయేవారు. సింపుల్గా అయిపోయేది. అప్పుడు కూడా ఇదే గిరాకీ చేసుకుంది ఆవిడ. అయితే ఇంకా ఏమైందంటే కొండాపూర్లో ఇల్లు వాళ్ళు అపార్ట్మెంట్ కట్టుకుంటాం, ఖాళీ చేయమంటే మియ్యపూర్ ఆల్విన్ దగ్గర మామూలుగా ఏదో కొనుక్కున్నారు. చిన్నదో పెద్ద రేకుల రూమ్ కొనుక్కుని అక్కడి నుంచి రావడం లేట్ అయిపోతుంది ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే పక్కన షాప్ ఉంది కదా మీ షాపు, అక్కడ ఏమన్నా మీకు గిరాకీ అనేది మాకు ఇబ్బంది అవుతుందమ్మా. నేను ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను. ఈ క్రౌడ్ వల్ల మాకు ఇబ్బంది అయిపోయింది. నేను రోజుకి 800 రెంట కడతాను నాన్న. ఇప్పుడు వాళ్ళదే సాఫీగా జరిగింది అనుకో, నా వ్యాపారం కూడా సాఫీగా జరుగుతుంది. 2 years నుంచి తింటాము, ఇక్కడనే వర్క్ చేస్తాం అన్నట్టు. అప్పుడప్పుడు తినిపోతాం, నెలలో ఒక 2-3 సార్లు తింటాము. ఎలా ఉండేది ఫుడ్? ఎలా ఉండేది అంటే బాగుంటుంది. మీరు 2 years నుంచి తింటున్నా అని అన్నారు కదా, ఫుడ్ ఎలా ఉండేది అంటే రేట్ ఎలా ఉండేది? ఫస్ట్ రేట్ అయితే సేమ్ అండి, సేమ్ ఉంటుంది రేట్ ఎప్పటికి కూడా. లేదు సేమ్ రేట్ అండి. లేదు 150 కాదు, సేమ్ ఎప్పుడైతే ఉంటుందో సేమ్ రేట్, వీళ్ళలాగా సేమ్ రేట్ ఉండేది. అసలు ఎందుకు తీసేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు పబ్లిక్ మీద పడుతురు, ట్రాఫిక్ జాము ఇది అని రెచ్చగొట్టేసి ఇక ట్రాఫిక్ మొత్తం జాబ్ అవుతుంది. దానివల్ల ఆల్రెడీ హీరో స్పందించారు కదా, ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. త్వరలో చెప్తారు కదా, మీకు కూడా తెలుస్తుంది. ఫుడ్ కోసం వచ్చామన్నా మేము. నేను ఫస్ట్ టైం రావటం. యాక్చువల్గా ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అంటే యాక్చువల్గా ఇంత వైరల్ చేసింది మన చిన్న సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో ఉన్నారు చూసారా, వాళ్ళు చేసింది అడావిడి. ఇది ఆమె రోజు వాళ్ళ వల్లే ఆమెకు నష్టం జరిగింది, బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఆమె ఏదో చేసుకుని ఫుడ్ బాగుంటే ఎక్కడికైనా వెళ్ళి తింటాం మనం. ఇక్కడ కాదు. ఇప్పుడు చూడండి, మనం వచ్చి మిడిల్ క్లాసు హైఫై పీపుల్స్ ఉంటారు. ఎంత దూరం వెళ్తారు? గచ్చిబౌలి, ఎక్కడి నుంచి ఎలబీనగర్ నుంచి గచ్చిబౌలి నుంచి ఎలబీ, అలా తిరుగుతూనే ఉంటారు. ఏదో పాపం ఆమె చేతి వంట చేసుకుని కట్టెల మీద చేసుకుని వచ్చి ఏదో కొంతమంది రుచి తగిలి బాగుందని చేసుకున్నారు, ఏదో వాట్సాప్ పెట్టారు. అయినా సరే వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళే ఎక్కువ చేసింది. ఎవరైతే బిగ్ బాస్ ఫేమ్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ చేసిన హడావిడికే పాపం ఈరోజు ఆమె ఎలా ఉందో ఏంటో మాకు తెలియదు. ఈరోజు నిన్న బాగా చాలా ఇబ్బంది పడతా ఉందని అనుకుంటున్నాము. అసలు ఏం జరిగింది, ఏంటి పెడుతున్నారా లేదా,
రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు కదా, ఆయన కూడా వస్తున్నాను. ఇందాకలే TV9లో కూడా స్టోరీని చూసాము. మరి చూడాలి ఏం రేపటి నుంచి. ఈరోజు వచ్చారా రాలేదండి? రాలేదు. అదే దాని గురించి చూడడానికి వచ్చాం. ఫుడ్ ఫేమస్ అని తెలుసు కదా మీకు, అంటే ఎప్పుడైనా టేస్ట్ చేసి తిన్నామండి. ఇక్కడే మా వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా మంది వచ్చి తింటుంటారు, పర్లేదు. కానీ ఫస్ట్లో రేట్లు ఒకలాగా ఉండి ఇప్పుడు పబ్లిక్ పెరిగే కొద్దీ ఆమె కూడా రేట్లు కొద్దిగా పెంచేయడం అట్లాంటివి జరిగింది. అంటే 400, 150 అంతా ఎక్కువ అని అంటారు. అది ఎక్కువే కదన్న, మనలాంటి వాళ్ళకి ఎక్కువ. 400, 150, 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. అది వాళ్ళకి వచ్చేది ఎంత, రోజు పని చేసుకుంటే 700, 800 వాళ్ళు ఇక్కడే 200, 300 దీనికే పెట్టేస్తే ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి ఏం తీసుకెళ్తారు? అంటే రేట్లు పెంచడం ఎక్కువ అంటారా? దోచుకోవడం అనేది ఏం లేదన్న. ఇప్పుడు నేనేమంటున్నా, దోచుకోవడం అంటే ఏంటంటే ఇప్పుడు ఆమె కావాలని తీసుకుంటే దాన్ని ఇప్పుడు ఆమె ఎట్లా, ఆమె దగ్గరికి వస్తున్నారు, పబ్లిక్ వస్తున్నారు కాబట్టి ఆమె అంత పే చేస్తున్నారు, ఆమె క్యాచ్ చేసుకుంటుంది. ఉన్నప్పుడు ఎవరైనా సోషల్ మీడియాలో చూస్తున్నా, ఇవన్నీ తిందామని వచ్చేసరికి బంద్ ఉంది. చాలా ఆకలిస్తుంటే పక్కన తినేసిన. ఇంకా ఎలా ఉంది అక్కడ ఫుడ్? అక్కడ కూడా బాగానే ఉంది. అంటే ఫస్ట్ టైం అక్కడ కూడా తినడం. చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో మన న్యూస్లలో చాలా చూస్తున్నా. ఇందాక కూడా TV9లో కూడా చూసిన, రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు అని చెప్పేసి. అసలు ఏంటిది తిందాం, టేస్ట్ చూద్దామని వచ్చి చూస్తే ఇలా బంద్ చేసి ఉంది. తీసేయడానికి ఛాన్స్ ఏముంటుంది? అదే నిన్న వీడియోలో దాంట్లోనే చూసింది, ట్రాఫిక్ జామ్ అవుతుందని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చి తీసేయడం జరిగింది. కానీ ఒక విధంగా చూడాలంటే పోలీసు వాళ్ళు చేసింది కూడా తప్పు. ఫస్ట్ వచ్చి వాళ్ళు 2 సార్లు ఒకసారి చెప్పాల్సింది, వార్నింగ్ ఇవ్వాల్సింది. ఆమె ఫుడ్ చేసుకొని వచ్చి పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి తీసేయండి అని చెప్పి ఇమీడియట్గా చెప్పడం జరిగింది. ఆమె పోలీసు వాళ్ళకి చెప్పిందంట, ఆంటీ ఇట్లా మేము ఫుడ్ చేసుకొని వచ్చినాం, ఇట్లా రేపు వచ్చి సాయంత్రం పోలీస్ స్టేషన్కి వచ్చి నేను మాట్లాడతా, ఫుడ్ తెచ్చినా సరే అని చెప్పినా కూడా పోలీసు వాళ్ళు వినలేదంట. అది కూడా సరే పోలీసు వాళ్ళ డ్యూటీ పోలీసు వాళ్ళు చేసారు, అదొకటి కరెక్ట్ పని చేసారు. కానీ వాళ్ళు ఒకసారి 2 సార్లు వార్నింగ్ ఇవ్వాల్సింది. రేట్లు కూడా ఎక్కువ అని అంటున్నారు, 400 అట్లా అంటే ఎక్కువ. సోషల్ మీడియా 2 రివర్లు 1000 అయినాయని వాళ్ళు 6 వచ్చి ఆల్ మిక్స్ అంటే మటన్ కూడా వస్తుంది కదా. మటన్ మరి 700, 800 కిలో ఉంది. మరి మటన్ కూడా వస్తుంది, అన్నీ వస్తున్నాయి కదా. నష్టమేం లేదు, నష్టమేమి సార్. 10 మందికి అన్నం పెడుతుంది కదా, తప్పేముంది. కానీ రోడ్డుకి అయింది, బండ్లు వస్తుంటాయి, కార్లు వస్తుంటాయి, ఎవరికైనా గుద్దేసేసి అని సార్ వాళ్ళ ప్రాబ్లం. రేపు వాళ్ళ మీదకి వస్తుంది కదా. అదొక్క రీజన్ సార్? అదొక్క రీజన్ ఇంకేముంది అక్కడ? అంటే రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి, 400 అని 150 అని చెప్పేసి ఎక్కువ అన్ని ఆల్ మిక్స్. అంత పిచ్చోళ్ళు ఎవరు కాదు. ఆడ 10 ఓటాలు తిరుగుతారు. ఇది అది నచ్చితే అది తీసుకుంటారు. ఇలా నచ్చింది కాబట్టి 10 కూరగాయలు మంచిగా చేసుకొస్తుంది, తింటున్నారు. మళ్ళీ పెట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? అది ఇంకా పెద్దోళ్ళకి తెలుసు, సార్ వాళ్ళకి తెలుసు. మనమే ఎవరు వస్తారు గీడకి సినిమా యాక్టర్లు, సెలబ్రిటీస్, యూట్యూబ్ ఛానల్స్ రావడం వల్ల, టీవీ వాళ్ళు అది అంటే ఏందో అనుకొని వస్తున్నారు. ఏందో వస్తారు ఈడ. మేది అప్పుడు తింటుంటాం, అప్పుడు తింటాం కదా. ఉన్నది ఇవాళ బాగాలేకపోతే ఇంకేందుకు పోతారు? బాగుంటేనే కదా నెక్స్ట్ పోయేది, ఇంకెందుకు పోతారు? దీని మీద సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా స్పందించారు కదా. ఏమన్నాడు? అంటే పెట్టుకోవచ్చు మళ్ళీ అన్నం 10 మందికి పెట్టారు. ఇప్పుడు నచ్చిందని తోనుకోతారా? 4 ఓటర్లు ఉంటాయి, ఏ ఓటర్లు వస్తే ఆ ఓటర్కి తింటారు. దానికి తప్పే ఉంది. అంటే దానికి ఒకటి ఏంటంటే ట్రాఫిక్ తోటి సార్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పొద్దున్న లేచి మధ్యాహ్నం వరకు ఇదంతా ట్రాఫిక్ ఫుల్ అయినప్పుడు వెళ్ళే కార్లు కంపెనీలకు పబ్లిక్ ఎవరికైనా తాగేసేసే ఇబ్బంది కదా.